వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇక్కడ మా చెల్లి కాలీఫ్లవర్ పకోడీ చేయడానికి పిండి కలిపేసింది. ఇంత టెక్స్చర్ చూడండి, సేమ్ ఇలానే కలపాలి. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా వేడవుతుంది. కోకోనట్ ఆయిల్, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా, చూడండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ కూడా ఇట్లా కట్ చేయకుండా పీసెస్ కొంచెం విడదీసేసి మనం ఇట్లా కట్ చేయాలన్నమాట. అప్పుడు పకోడీ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా ఉండాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. కొంచెం పెద్ద వేసే. కోకోనట్ ఆయిల్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా వ్యూవర్స్. మీరు కూడా కోకోనట్ ఆయిలే వాడండి, హార్ట్కి మంచిది. అండ్ స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది మీకు. ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతుంది కదా, జస్ట్ 1 minute తర్వాత కొంచెం ఇట్లా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఇంకా బాగా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా, ఇంకో 1/2 minute మనం ఇది తీయొచ్చు. మీకు ఇక్కడ వీడియోలో కలర్ తక్కువ కనిపిస్తుంది కదా, యాక్చువల్గా నేను కారం కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేసాను. ఫుడ్ కలర్స్ ఏమీ వాడట్లేదు, బికాజ్ హెల్త్ గురించి కూడా చూసుకోవాలి కదా. కెమికల్స్ మీరు కూడా వాడకండి. మా ఇంట్లో కూడా అలాంటిది మేము ఏం యూజ్ చేయము. అందుకే కొంచెం లైట్ కలర్ ఉంది, కలర్ తక్కువ బట్ టేస్ట్ ఎక్కువ. మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ప్యూర్ కోకోనట్ ఆయిల్, వేరే ఏం వాడలేదు. సో కొంచెం వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ 2-3 times తిన్నా కూడా మనకి డైట్ పర్పస్ అయినా పర్లేదు కదా. సో నేను ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్యాచ్ వేసేస్తాం. ఇప్పుడే ఫ్రై అయిపోయాయి కదా, మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి మనం ఇంకా తీసేసుకుందాము. ఇలా గార్నిష్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అంతే. ప్లేట్లోకి సర్వ్ చేసేసాయి. చూడండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పకోడీ అయిపోయింది కదా. చూడండి లుక్ ఎలా ఉంది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి వీకెండ్స్లో. థ్యాంక్ యూ ఆల్. సూపర్.